చాలామంది మిమ్మల్ని క్వశ్చన్ చేసి ఉంటారు. ఎందుకు నమ్ముకున్నావు? ఆ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు? ఈ దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు? ఎందుకు చర్చ్కి వెళ్తున్నావు? ఎందుకు ఇది చేస్తలేవు? ఎందుకు అది చేస్తలేవు అని అడుగుతలేరా? తమ్ముళ్ళు అడుగుతలేరా? సిస్టర్స్ అడుగుతలేరా? అడుగుతున్నారు. కానీ లోపల ఒక భయం మనకు. వాళ్ళు చెప్పేది కరెక్టా? వీళ్ళు చెప్పేది కరెక్టా? ఇటు పోతే కరెక్టా? అటు పోతే కరెక్టా? ఒకటి చెప్తున్నా, నువ్వు ఎక్కడికి వస్తే బాగుపడ్డావో అది నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోకు. నేను దేవుని నమ్ముకున్నాక నాకు భోజనం లేని రోజులు లేవా? నేను దేవుని నమ్ముకున్నాక నా జీవితంలో కష్టాలు ఎదురు చూడలేదా? నేను దేవుని నమ్ముకున్నా, సేవకు వచ్చినాక నా బిడ్డ చచ్చిపోలేదా? అన్నీ జరిగినాయి. అయినప్పటికీ నేను ఈ వాక్యాన్ని, ఈ బైబుల్ను నేను వదులుకోలేదు. ఎందుకంటే నన్ను నిలబెట్టుకున్నాడు, నన్ను వాడుకుంటాడు. ఆయన సమయంలో ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా. కష్టాలు రాగానే, బాధలు రాగానే, ఇబ్బందులు రాగానే, డబ్బుల అవసరతలు ఎవరు సహాయం